హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి మాక్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరీ ఎంట్రీకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్. ఇందులో 30 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఈ 30 MCQs ద్వారా టోటల్ అసలు డైరీ ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క కాన్సెప్ట్ పైన అండ్ అదేవిధంగా ఫార్మేట్ పైన MCQs అనేవి ఉన్నాయి. టోటల్ కంప్లీట్ డైరీ అనేది 30 క్వశ్చన్స్లో కవర్ చేయడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది డైరీ ఎంట్రీ పైన. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అడుగుతా ఉన్నాడండి. నేను ఇప్పుడు ఎంట్రీ అంటే డైరీ ఎంట్రీలో ఫార్మేట్ ఉంటుంది కదా, ఈ ఫార్మేట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏం రాస్తాం, నెక్స్ట్ ఏం రాస్తాం అని అడుగుతా ఉన్నాడు. సిగ్నేచర్ అంటే సిగ్నేచర్ ఎండింగ్ లో రావాలండి, సిగ్నేచర్ లాస్ట్ లో రావాలి. అలా కాదు, మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ డేట్ ఎలా రాస్తాము, అయితే డేట్ పక్కన చివరి రాసుకోవచ్చు లేదా వెంటనే రాసుకోవచ్చు. టైం రాస్తామండి, ఓకేనా, టైం రాస్తాం. ఈ టైం కింద మనకి ఇప్పుడు డేట్ కింద ఏం రాస్తాం, డే రాసుకుంటాం. ఏ డేని రాస్తా ఉన్నాం, ఏ డేట్ని రాస్తున్నాం అనేది పైన కింద అలా వస్తుంది. అండ్ దాని కింద మనం ఇప్పుడు డియర్ డైరీ అని రాస్తాం కదా, డియర్ డైరీ అనేది రాస్తాం కదా, ఇలా వస్తుంది డియర్ డైరీ అనేది. అండ్ ఇక్కడ కంటెంట్ ఉంటుంది. ఓకే, కంటెంట్ ఎట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కింద సిగ్నేచర్ వస్తుంది. సిగ్నేచర్ అంటే నేమ్, మనకి నేమ్ రాసుకోవచ్చు, సంతకం ఏ విధంగా రాస్తే అలా రాస్తావు. ఓకేనా, సో ఈ ఆర్డర్లో ఉంటాయి మనకి. ఇందులో మనకి ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూడండి, డేట్ ఎక్కడ ఉంది, సెకండ్ డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ టైం, దాని తర్వాత టైం వస్తుంది. నెక్స్ట్ కంటెంట్ అంటే డే గురించి మనకి చెప్పలేదు. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఏది ముందు వెనకనే చూసుకోవాలి మనం. అంటే ఇక్కడ డే మిస్ అవుతుంది కదా, ఇది రాంగ్ ఫార్మేట్. అంటే ఇప్పుడు మనకు ఆ 3 ఇచ్చాడు, ఆ 3 ఏ ఆర్డర్లో రాస్తామని అడుగుతా ఉన్నాడు, ముందు వెనక. సో తర్వాత ఇక్కడ మనకి డియర్ డైరీ కూడా ఇవ్వలేదు, కానీ కంటెంట్ ఇచ్చాడు. సో కంటెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లో నేమ్, అది రాస్తామా లేదనేది మన ఆప్షనల్. అది నేమ్ లాస్ట్ లో, సిగ్నేచర్ అనేది ఆప్షనల్ గా తీసుకో. సో ఇది సెకండ్ వన్ ఈస్ ద రైట్ వన్. ఎందుకంటే ఇక్కడ టైము తర్వాత డేట్ కంటెంట్ ఈ కాదు, కంటెంట్ ఫస్ట్ రాదు, డేట్ అన్ని కూడా రాంగ్ లో ఉన్నాయి. సో బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, సెకండ్ చూస్తే డైరీ రైటింగ్ ఈజ్ యూజువల్లీ రిటన్ ఇన్ విచ్ పర్సన్. ఓకే, డైరీ రైటింగ్ అనేది ఏ పర్సన్ లో రాస్తాం, కళ్ళు మూసుకొని రాయాలండి. ఇది ఫస్ట్ పర్సన్ లో రాయాలి. ఎందుకంటే డైరీ అనేది పర్సనల్, అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతాన్ని మెన్షన్ చేసేది. అంటే మన యొక్క పర్సనల్ లైఫ్ ని రాసుకునేది డైరీ. అంటే అక్కడ మనం మన గురించి రాసుకుంటాం, కానీ పక్కోడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి రాయం కదా. సో ఫస్ట్ పర్సన్ లో ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ వర్షన్ చూస్తే డైరీ ఎంట్రీస్ షుడ్ బి రిటన్ ఇన్ టోన్. ఓకే, ఏ టోన్ లో రాయాలి? అయితే ఇప్పుడు మనం ఫార్మల్ టోన్ లో ఉండాలా, సెమీ ఫార్మల్ ఉండాలా, ఇన్ఫార్మల్ అండ్ పర్సనలా, లేదా హైలీ పొయిటిక్ గా ఉండాలా? అంటే మనం పొయిటరీ రాసుకోవడానికి ఇదేమి పబ్లిష్ చేసే బుక్ కాదు, సో పొయిటిక్ గా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫార్మల్ గా ఉండడానికి ఇదేమి వేరే వ్యక్తికి మనం కమ్యూనికేషన్ పర్పస్ తో వాడేది కాదు. ఫార్మల్ గా, సెమీ ఫార్మల్ అవసరం లేదు, సెమీ ఫార్మల్ కూడా అవసరం లేదు. ఇది కంప్లీట్ గా పర్సనల్ కనుక ఇన్ఫార్మల్ గా ఉంటుంది. డైరీ అనేది వ్యక్తిగతం, సో పర్సనల్ గా ఉండాలి లాంగ్వేజ్ అనేది. అంటే మనం ఆ ఫార్మాలిటీస్ అనేది ఫాలో అవ్వాల్సిన పని లేదు. చాలా మనతో మనం ఎలా మాట్లాడుకుంటూ ఉన్నామో అలా రాయొచ్చు అనమాట. అండ్ విచ్ టెన్స్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ డైరీ ఎంట్రీ. అసలు మ్యాక్సిమం టెన్స్, ఏం టెన్స్ యూజ్ చేస్తాం డైరీ ఎంట్రీలో అనేది అడుగుతా ఉన్నాడు. అయితే ఈ రిమైనింగ్ టెన్సెస్ వాడకూడదు అంటే వాడుకోవచ్చు, కానీ అసలు కామన్ టెన్స్, అసలు మనం డైరీ రాసేది ఎందుకు? ఈ రోజు ఈవినింగ్ డైరీ రాస్తున్నాం అనుకోండి, జనరల్గా నైటే రాస్తాం కదా డైరీ. ఇప్పుడు 8 o'clock నేను డైరీ రాస్తున్నాను అనుకుంటాను. ఇప్పుడు నైట్ 8 o'clock డైరీ రాస్తుంటే మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ జరిగినంత వరకు ఏమేమి జరిగినాయి అనేది అన్ని రాస్తాను. అంటే జరిగిపోయిన వాటి గురించి కదా నేను రాసేది. అప్పుడు ఏం చేసుకుంటాం, పాస్ట్ టెన్స్ తీసుకుంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ ని అంటే జరుగుతూ ఉన్నదాన్ని రాయం, అక్కడ జరిగిపోయింది అని రాస్తాం. ఆ సెన్స్ తో మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ ని ఎక్కువగా యూస్ చేస్తాం. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కూడా రాసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఓకే, అండ్ సో పాస్ట్ టెన్స్ ఇస్ ద సూటబుల్ వన్. కామన్ గా యూస్ చేసేదంటే పాస్ట్ టెన్సే. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఏ డైరీ ఎంట్రీ బిగిన్స్ విత్. ఒక డైరీ ఎంట్రీ అనేది దేంతో బిగిన్ అవుతుంది? ఇప్పుడు మనం ఫార్మేట్ చూసాం కదా, అందులో గ్రీటింగ్ తో స్టార్ట్ అవుతుందా, లేదా టైటిల్ తో స్టార్ట్ అవుతుందా, డేట్ అండ్ టైం తో స్టార్ట్ అవుతుందా?
గ్రీటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం రాసాం కదా డియర్ డైరీ అని. ఓకే, డియర్ డైరీ అని రాస్తాం కదా, అలాగా. లేదు డియర్ అని ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు. డైరీకి బదులు మనకి ఈ డైరీ అనేది కాకుండా పేరు కూడా పెట్టుకోవచ్చు డైరీకి. ఓకే, అప్పుడు మనకి గ్రీటింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఎక్కడొచ్చింది మనకి ఫార్మాట్? డే తర్వాత వస్తుంది. సో అది కాదు. ఇప్పుడు మనకి డేట్ అండ్ టైంతో డైరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ డైరీ రైటింగ్? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో డైరీ రైటింగ్ కి ఉండకూడనటువంటి ఫీచర్ ఏంటి? పర్సనల్ ఫీలింగ్స్, మనం పర్సనల్ గా రాసుకునేది పర్సనల్ ఫీలింగ్సే చెప్తాం. సో పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ క్రానలాజికల్ ఆర్డర్ అంటే జరిగినటువంటి సంఘటనలు, జరిగినటువంటి టైంని బట్టి రాయడాన్ని క్రానలాజికల్ ఆర్డర్ అంటాం. అంటే మార్నింగ్ జరిగింది ముందు రాస్తాం, దాని తర్వాత ఏం జరిగిందో తర్వాత రాస్తాం. అలా కాకుండా ఈవినింగ్ జరిగింది ముందు రాసి మార్నింగ్ జరిగిన తర్వాత రాయం కదా. సో క్రానలాజికల్ ఆర్డర్లోనే ఉండాలి మనకి. అండ్ ఇమాజినరీ ఇన్ఫర్మేషన్ అన్రిలేటెడ్ టు ఈవెంట్స్, ఇది ఉండదండి. ఇమాజినరీ ఇన్ఫర్మేషన్ రాయం డైరీలో, జరిగిన ఇన్సిడెంట్స్ రాస్తాం. మన జీవితంలో, మన లైఫ్లో మనకి ఆ రోజు లేదా 2 డేస్లో ఏం జరిగింది అనేది మనం రాసుకుంటాం. ప్రతి వాళ్ళకి డైరీ ఎంట్రీ రాయాలి అంటే డైరీ రాసుకోవాలన్న అలవాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ డైరీ రాసే వాళ్ళకి రాస్తే డైలీ రాయేస్తారు, లేదనుకుంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగితే రాసుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఆ డైరీ రాసినప్పుడు ఇమాజినరీ ఇన్సిడెంట్స్ ని రాయం. ఒకవేళ మనకి ప్లాన్స్ ఉన్నాయనుకోండి అవి రాసుకుంటాం. ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే అవి రాసుకుంటాం. ఇమాజినేషన్స్ అసలు సంబంధం లేని రాయం. సో ఇది మనకి ఆన్సర్. ఇది ఉండకూడదు. ఓకేనా? ఇది ఉండకూడదు. ఆన్సర్ ఇదే, సి. ఓకేనా? అండ్ లాంగ్వేజ్ అనేది ఇన్ఫార్మల్ గానే ఉండాలి. అండ్ నెక్స్ట్, డైరీ రైటింగ్ ఎక్స్ప్రెసెస్. డైరీ రైటింగ్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఫ్యాక్ట్స్ ఓన్లీ, అంటే నిజాలు మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుందా? అంటే మనం రాసినప్పుడు మనం జరిగిన ఇన్సిడెంట్స్ కదా రాసేది, ఫ్యాక్ట్స్ ఉంటాయి కానీ అవి మాత్రమే ఉండవు. అండ్ నెక్స్ట్, ఎమోషన్స్, థాట్స్, రిఫ్లెక్షన్స్ ఇవి ఉంటాయండి. ఎమోషన్స్ ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి. అండ్ రిఫ్లెక్షన్స్ అంటే మనం ఏ విధంగా స్పందించాము, మనకి ఎలా స్పందన వచ్చింది, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో హోల్ డే ఏం జరిగితే అది అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఇన్స్ట్రక్షన్స్ డైరీలో ఎందుకు ఇస్తాం? నెక్స్ట్, డైరెక్ట్ స్పీచ్ కి అక్కడ సంబంధం లేదు. సో బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఏ డైరీ ఎంట్రీ షుడ్ ఎండ్ విత్. డైరీ ఎంట్రీ అనేది ఎలా ఎండ్ అవ్వాలి? దేంతో ఎండ్ అవ్వాలి? డైరీ ఎంట్రీ ఎండింగ్ లో మోరల్ ఇవ్వాలా? మోరల్ ఇవ్వడానికి వేరే వాళ్ళతో చెప్పట్లేదు, మనం కదా రాసుకునేది డైరీ. సో మోరల్ కాదు. అండ్ నెక్స్ట్, థ్యాంకింగ్ నోట్ మనం ఫార్మల్ లెటర్ రాయట్లేదు కదా థ్యాంక్ నోట్ రాయడానికి. సో నో నీడ్. నెక్స్ట్, నేము సిగ్నేచర్. అయితే ఇది నేము సిగ్నేచర్ అనేది ఆప్షనల్ గానే ఉంటుంది, కాకపోతే దీంతో ఎండ్ చేస్తాం. లాస్ట్ లో ఎండ్ చేస్తే కనుక నేమ్ తో ఎండ్ చేస్తాం. నేను రాశాను అని చెప్పి మనం సైన్ చేస్తాం అనమాట అక్కడ. ఓకే, సో ఇది సి ఈస్ ద ఆన్సర్ వన్. నెక్స్ట్, విచ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యర్ డైరీ ఎంట్రీ టోన్? ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ డైరీ ఎంట్రీ అని అడుగుతా ఉన్నాడు. బెస్ట్ డైరీ ఎంట్రీ అండ్ బిగినింగ్ ఎలా ఉంటుంది? డియర్ డైరీ, టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అని మొదలు పెడతామా? లేదా రెస్పెక్టెడ్ డైరీ, ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ. డైరీకి ఇన్ఫార్మ్ చేయం కదా, ఇది సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ లో ఉండాలి. సార్ ఆర్ మేడం ఇన్ ఫార్మల్, అది ఫార్మల్ కాదు, మనం ఉండదు. టు హూమ్ ఇట్ మే కన్సర్న్, ఇది ఎవరికి అవసరమో, ఎవరికి సంబంధించిందో వాళ్ళకి, అది అంటే ఇది వాళ్ళకి వీళ్ళకి కాదు కదండి, మందకి సంబంధించింది, ఇది మంద కాబట్టి ఇది కాదు. సో ఏ ఇస్ ద ఆన్సర్. డియర్ డైరీ, టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి ఇలా రాస్తాం. సో ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ఏ డైరీ ఎంట్రీ? ఇందులో ఒకటి డైరీ ఎంట్రీలో ఇంక్లూడ్ చేయొచ్చు అని అంటా ఉన్నాడు. ఏం చేయొచ్చు చూడండి. అడ్వర్టైజ్మెంట్స్ డైరీలో ఎందుకు చేస్తాం? నో, ఇది కాదు. నెక్స్ట్, కాన్ఫిడెన్షియల్ పర్సనల్ థాట్స్, అంటే చాలా రహస్యాలు లేదనుకుంటే పర్సనల్ థాట్స్ డైరీలో మనకు వ్యక్తిగతమే కాబట్టి చేసుకోవచ్చు, ఇది చేయొచ్చు. నెక్స్ట్, వెదర్ ఫోర్కాస్ట్ దీనికి సంబంధం ఉంది, ఇది కాదు. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, నో, ఇది కాదండి. ఇక్కడ రాయాల్సింది మనకి కాన్ఫిడెన్షియల్ రాసుకోవచ్చు, థాట్స్ రాసుకోవచ్చు. ఓకే,
సో ఇది ఫార్మాట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ఆఫ్ ద ఎర్రర్. ఇప్పుడు ఎర్రర్ని ఐడెంటిఫై చేయడానికి క్వశ్చన్ కనుక అడిగితే ఎలా అడగవచ్చు అనేది వేరే సెక్షన్లో మనం వేరే క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ లైన్ ఇన్ ఏ డైరీ ఎంట్రీ. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో ఇన్కరెక్ట్ డైరీ ఎంట్రీ లైన్ అనేది అడుగుతా ఉన్నాడు. సో ఇప్పుడు 8th July 2024 8:30 PM డేట్ టైం కరెక్ట్గానే ఉంది. అండ్ డియర్ డైరీ, నెక్స్ట్ ఐ ఫెల్ట్ వెరీ నర్వస్ టుడే, ఐ హోప్ టుమారో విల్ బి బెటర్. ఓకే, ఐ హోప్ టుమారో విల్ బి బెటర్ అనేది మన ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏది ఇన్కరెక్ట్ లైన్ అడుగుతా ఉన్నాడు. ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి లైన్ ఏంటంటే డియర్ డైరీ అనేది. డియర్ డైరీ అనేది అలా రాయమండి. డియర్ డైరీ అనేది ఎలా రాస్తాం? ఇప్పుడు నేను 2 సార్లు రాశాను, చూసే ఉంటారు. డియర్ డైరీ అనేది ఇలా రాస్తాం. ఓకేనా? సో ఇది ఇన్కరెక్ట్. ఇక్కడ డి క్యాపిటల్ ఇచ్చాడు అక్కడ. సో ఇది అనమాట డియర్ డైరీ అని రాస్తాం, కానీ అక్కడ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ లైన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎ డైరీ ఎంట్రీ. ఇప్పుడు ఏ లైన్ అనేది ఇందులో డైరీ ఎంట్రీకి సూటబుల్గా లేదు అని అడుగుతా ఉన్నాడు. ఐ డిస్కస్డ్ మై ఫీలింగ్స్ విత్ మై మదర్. ఐ డిస్కస్డ్ విత్ మై ఫీలింగ్స్ విత్ మై మదర్ చెప్తున్నాం డైరీకి. ద ఇన్సిడెంట్ టాట్ మీ ఎ లెసన్. ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది అని డైరీకి చెప్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ హెన్స్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ప్రూవ్డ్. అబోవ్ స్టేట్మెంట్ ఇది సైంటిఫిక్ ప్రూఫ్ లాగా ఉంది. ఇది అంటే సైన్స్ వాళ్ళు ఆ స్టేట్మెంట్స్ ప్రూవ్ చేస్తారు కదా, అలా ఉంది. ఇది డైరీలోకి కాదు, ఇది కాదు ఉండాల్సింది. అంటే ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఇది అనమాట. ఐ హోప్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. ఓకే, ఇది కూడా మన పర్సనల్ వ్యక్తిగతమే. సో ఈ 3 ఉండొచ్చు. సి హెన్స్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ప్రూవ్డ్ అనేది సైన్స్ సంబంధించింది, ఇది డైరీకి సంబంధించింది కాదు. నెక్స్ట్ చూస్ ద స్టేట్మెంట్ దట్ డస్ నాట్ ఫిట్ డైరీ రైటింగ్. ఇక్కడ డైరీ రైటింగ్ కి ఫిట్ కానటువంటి స్టేట్మెంట్ ఏముంది అని అడుగుతా ఉన్నాడు. ఐ కుడెంట్ బిలీవ్ వాట్ హ్యాపెన్ టుడే. ఓకే ఓకే, మిగతా చూద్దాం. చూడండి, ద ఈవెంట్ మేడ్ మీ రియలైజ్ మై మిస్టేక్. ఇది కూడా మన వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నట్లే ఉంది. అండ్ కైండ్లీ యాక్సెప్ట్ మై ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్. కైండ్లీ యాక్సెప్ట్ మై ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ డైరీని మనం యాక్సెప్ట్ చేయమని ఎందుకు అడుగుతాం? సో ఇది ఉండకూడదు, మనకు అడిగింది ఇదే, నాట్ ఫిట్ అనేది. అండ్ ఐ విష్ ఐ హ్యాడ్ యాక్టెడ్ డిఫరెంట్లీ. ఓకే, నేను వేరే విధంగా ప్రవర్తించి ఉండాల్సింది అని అనుకుంటున్నాను అంటాం, అది కూడా మన పర్సనలే. సో ఈ 3 ఉండొచ్చు. ఇది కైండ్లీ యాక్సెప్ట్ మై ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం దీనికి డైరీకి సంబంధించిన స్టేట్మెంట్లో లేదు, ఇది ఎవరినో రిక్వెస్ట్ చేసినట్లుగా ఉందన్నమాట. సో సి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఇన్కరెక్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ డేట్. ఓకే, ఇప్పుడు డేట్ అనేది ఇన్కరెక్ట్ గా ప్రజెంట్ ఎలా ఉంది అని అడుగుతా ఉన్నాడు. 10 అక్టోబర్ 10 సరే 10 ఫిబ్రవరి 2024 అన్నాడు, ఫిబ్రవరి 10 2024 అంటున్నాడు, 10th ఫిబ్రవరి 2024 అన్ని కూడా డేట్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 24th ఫిబ్రవరి 10. ఇది కాదండి, ఏది ఇలా రాయండి డేట్ని. ఓకే, ఫస్ట్ ఇయర్ రాయము, ఫస్ట్ మనం డేట్ లేదా మంత్ రాయొచ్చు, ఇయర్ని ఎండింగ్లోనే రాయాలి. సో ఇది మనకు కావాల్సింది. ఈ 3 రాయొచ్చు, ఈ 3 విధాలుగా. ఇది ఫార్మేట్ కాదనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ డైరీ రైటింగ్. ఇక్కడ ఇందులో ఏది డైరీ ఎంట్రీలో వాడకూడదు అంటా ఉన్నాడు. డైరీ ఎంట్రీలో వాడకూడదు ఏంటంటే కంగ్రాచులేషన్స్, ఐ హ్యావ్, ఐ కాంట్. ఓకే, కంగ్రాచులేషన్స్ అంటే మనం కంగ్రాచులేట్ చెప్పుకోవచ్చు, లేదనుకుంటే వేరే వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మనం రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. అంటే పర్సనల్ రిఫ్లెక్షన్స్ అంటే మన యొక్క ఒపీనియన్స్, మనం అద్దం ముందు నుంచినప్పుడు మనకు కనిపిస్తాం కదా, అలాగే మన డైరీ చూసుకున్నప్పుడు మనం కనిపించేలా మన గురించి మనం రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ మన ఫీలింగ్స్ ని రిఫ్లెక్ట్ చేయొచ్చు అన్నమాట డైరీ. అండ్ నెక్స్ట్ ఫార్మల్ వొకాబులరీ. ఫార్మల్ వొకాబులరీ అంటే ఫార్మాలిటీస్ కు అవసరం లేదు. ఇక్కడ డైరీ ఎంట్రీలో ఇన్ఫార్మల్ ఉండాలి, ఫార్మల్ కాదు. అండ్ ఇన్ఫార్మల్ టోన్ ఉండొచ్చు. సో సి ఈస్ ద ఆస్క్డ్ క్వశ్చన్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. MCQs ని ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని
అడుగుతా ఉన్నాడు. డైరీ ఎంట్రీ లాంగ్వేజ్ షుడ్ బి, ఓకే, డైరీ ఎంట్రీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి? హైలీ టెక్నికల్ వొకాబులరీ వాడాలా? అవసరం లేదు, ఇన్ఫార్మల్ గా ఉండాలి. పర్సనల్ అండ్ ఎక్స్ప్రెసివ్, పర్సనల్ గాను అండ్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. సో బి ఇస్ ద రైట్ వన్. అంతే. ఇండైరెక్ట్ అండ్ వేగ్ గాను అఫీషియల్ గాను ఇవన్నీ అవసరం లేదు. పర్సనల్ అండ్ అది మనం ఎక్స్ప్రెస్ చేసుకునే విధంగా ఉండొచ్చు. సో బి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఏ డైరీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు రికార్డ్ వన్స్. ఓకే, ఒక డైరీ అనేది ఎవరి యొక్క ఫీలింగ్స్ ని రికార్డ్ చేయడానికి వాడతామంటా ఉన్నాడు. అది చూడండి, అది కంటిన్యూషన్ కంప్లీట్ చేయాలి సెంటెన్స్ స్టేట్మెంట్ ని. అసైన్మెంట్స్, వన్స్ ఒక వ్యక్తి యొక్క అసైన్మెంట్స్ ని చెప్తామా? అసైన్మెంట్స్ డైరీలో ఎందుకు? లేదా ఆఫీషియల్ లెటర్స్ ని మనం రాస్తాం, అఫీషియల్ లెటర్స్ ని కాదు. నెక్స్ట్, డైలీ ఎక్స్పీరియన్సెస్ రాయడానికి వాడేదే డైరీ. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ కూడా చెయ్యం. సో ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ద కన్క్లూజన్ ఆఫ్ ఎ డైరీ ఎంట్రీ ఆఫెన్ ఎక్స్ప్రెసెస్. డైరీ ఎంట్రీ కన్క్లూజన్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎలాంటిది ఉంటుంది ఎండింగ్ లో అని అడుగుతా ఉన్నాడు. ఫ్యూచర్ హోప్స్ ఆర్ ప్లాన్స్ ఉంటాయా? మేబీ ఉండొచ్చు, ఫ్యూచర్ హోప్స్ ఆర్ ప్లాన్స్ ఉండొచ్చు. మిగతా చూడు, అడ్రస్ ఉండదు. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే క్వశ్చన్స్ ఇవేమి ఉండవండి. ఫ్యూచర్ హోప్స్ అంటే మన యొక్క ఫ్యూచర్ మీద ఉన్నటువంటి ఆశల్ని అన్ని కూడా మనం డైరీ ఎంట్రీలో రాసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, డైరీ ఎంట్రీస్ ఆర్ రిటెన్ ఇన్ ఏ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ లో ఉంటాయి అని అడుగుతా ఉన్నాడు. డైరీ ఎంట్రీ అనేది ఏ సీక్వెన్స్ లో ర్యాండమ్ గా ఉంటుందా? అంటే ఏది గుర్తొస్తే అది రాస్తామా? ఇది ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా బిగినింగ్ లో. క్రానలాజికల్ అంటే జరిగిన ఇన్సిడెంట్, ఆ జరిగినటువంటి సమయాన్ని బట్టి ఆ ఆర్డర్ లో రాస్తాం, దాన్ని క్రానలాజికల్ అంటాం. సో క్రానలాజికల్ కరెక్ట్ అనమాట. ఓకేనా? లేదా రివర్స్డ్, మిక్స్డ్ ఇవి ఉండకూడదు, ఇలా కాదు ఉండాల్సింది, క్రానలాజికల్ ఆర్డర్ లో ఉండాలన్నమాట. నెక్స్ట్, ఏ డైరీ ఎంట్రీ సర్వ్స్ యాజ్ ఎ రికార్డ్ ఆఫ్. డైరీ ఎంట్రీ అనేది ఒక రికార్డ్ గా పనిచేస్తుంది. దేని రికార్డ్ అది? పబ్లిక్ ఈవెంట్సా, అంటే పబ్లిక్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినైనా, లేదనుకుంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండి. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని మనం రికార్డ్ చేసుకోవడానికి వాడేది డైరీ. అండ్ ఫినాన్షియల్సా, లేదా క్లాస్ రూమ్ నోట్సా, ఇవేమి కాదండి, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని మనం రికార్డ్ చేస్తాం. నెక్స్ట్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనం చూద్దాం ఇప్పుడు. రైట్, మనకి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టికల్ గా అడుగుతాడు అనమాట. అండ్ యూ వన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ పెయింటింగ్ కాంపిటీషన్, విచ్ ఎమోషన్ ఫిట్స్ ఎ డైరీ టోన్. ఓకే, ఇప్పుడు మీరు ఒక పెయింటింగ్ కాంపిటీషన్ గెలిచారు, దాన్ని మనం డైరీలో రాస్తున్నాం అనుకుందాం. దానికి మీరు ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఎమోషన్ ఏది సూటబుల్ ఎమోషన్ ఉంది ఇక్కడ అని అడుగుతా ఉన్నాడు. అదేంటిని? ఐ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ ప్లీజ్డ్. ఇన్ఫర్మేషన్ కాదు కానీ మన ఎక్సైట్మెంట్ ఉంటుంది అక్కడ. ఐ వాస్ థ్రిల్డ్ బియాండ్ వర్డ్స్ టుడే. సో దిస్ ఇస్ ద రైట్ వన్. సో అదే మనం థ్రిల్డ్ అయ్యాం కదా. ఐ విష్ టు నోటిఫై మై ఫీలింగ్స్, దిస్ ఈస్ టు బ్రింగ్ టు మై నోటీస్, యువర్ నోటీస్ అన్నాను. ఓకే, ఇది కాదు, అంత ఎక్సైట్మెంట్ లేదు ఇక్కడ. ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఎవరైనా గెలిచినప్పుడు. సో బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, యూ హ్యాడ్ ఎ ఫైట్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, వాట్ సెంటెన్స్ సూట్స్ ఎ డైరీ ఎంట్రీ. మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఫైట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ డైరీ ఎంట్రీకి సూట్ అయ్యేటటువంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి? చూడండి, ఫస్ట్ వన్, ఐ హోప్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్స్ సూన్. నేను అనుకుంటా ఉన్నాను మా యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేవి త్వరలోనే సమసిపోతాయి అని అనుకుంటా ఉన్నాను, ఆశపడతా ఉన్నాను. ఓకే, మిగతా కూడా చూద్దాం. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ఫర్ మై రికన్సిలేషన్. ఓకే, నా యొక్క అపాలజీని, నా రిక్వెస్ట్ ని కొంచెం పరిగణలోకి తీసుకోండి అని అన్నాను. ఇక్కడ నా రిక్వెస్ట్ ని డైరీతో కదా మనం మాట్లాడేది. డైరీతో మాట్లాడినప్పుడు మనం డైరీని రిక్వెస్ట్ చేయం కదా. సో ఇది కాదు. నెక్స్ట్, దిస్ ఈస్ టు అపలైజ్ ఫర్ మై బిహేవియర్. నువ్వు అపాలజీ చెప్పాల్సింది మీ ఫ్రెండ్ కి, డైరీ కాదు. ఓకేనా? సో ఇది కాదు. నెక్స్ట్, ఐ కైండ్లీ ఆస్క్ యూ టు ఫర్గివ్ మీ. ఇది కూడా నువ్వు చెప్పాల్సింది మీ ఫ్రెండ్ కి కానీ మన డైరీ కాదు. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ వన్. ఓకే, మా యొక్క మిస్అండర్స్టాండింగ్స్ త్వరలోనే సమసిపోతాయి అనుకుని ఆశపడుతున్నాను అనేది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్. ఆఫ్టర్ వాచింగ్ ఏ మోటివేషనల్ మూవీ యూ రైట్. ఓకే, ఒక మోటివేషనల్ మూవీని చూశారు,
ఆ తర్వాత మీ డైరీలో ఎలా రాసుకోవచ్చు. ఎలా రాస్తారు అది? ద మూవీ గేవ్ మీ మెనీ ఫార్మ్స్ అండ్ ఫార్మాట్స్. ఫార్మ్స్ ఉండడానికి ఇది అంటే ఎడ్యుకేషనల్ మూవీయే ఇందులో ఏమన్నా చూద్దాం చూడండి. ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు వర్క్ హార్డర్ టువర్డ్ మై గోల్. ఓకే. ఇప్పుడు అది నన్ను నా యొక్క టార్గెట్ వైపు కష్టపడి పనిచేసేలా మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది. మేబీ చూద్దాం. అండ్ నెక్స్ట్, దిస్ ఫిల్మ్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్. అంటే ఇది మన ఫిల్మ్ అప్రూవల్ చేయడానికి మనం ఎవరు? సో జస్ట్ ఇది కాదండి కాదు. నెక్స్ట్, దేర్ ఫోర్ ఐ కన్క్లూడ్ ద రిపోర్ట్. ఇది రిపోర్ట్ కాదు, డైరీ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటో చూడదాం. ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు వర్క్ హార్డర్. నెక్స్ట్, ద మూవీ గేవ్ మీ మెనీ ఫార్మాట్స్. ఇది కాదండి. ఓకే, సో ఇట్ ఇన్స్పైర్డ్ మీ, మూవీని నేను చూసిన తర్వాత అది బాగా ఇన్స్పైర్ చేసిందని చెప్పి మనం డైరీలో రాసుకున్నాం. సో బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, వైల్ ఎండింగ్ యువర్ డైరీ ఎంట్రీ విచ్ ఫిట్స్ బెస్ట్. మీరు ఎండ్ చేసేటప్పుడు ఇందులో ఏది కరెక్ట్ గా అంటే సూటబుల్ గా ఉంది, ఎలా ఫినిష్ చేయొచ్చు అని అడుగుతా ఉన్నాడు. అవైటింగ్ యువర్ రిప్లై, ఇది లెటర్ కాదు రిప్లై ఇవ్వడానికి, సో ఇది కాదు. హోప్ టుమారో బ్రింగ్స్ న్యూ పాసిబిలిటీస్, కెన్ బి. ఓకేనా, మన హోప్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదా, మన ఫీలింగ్స్ ని, మన ఫ్యూచర్ ప్లానింగ్స్ ని అలా. థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్, ఇది కూడా లెటర్ లో వాడేది, ఇది కాదు. అండ్ ఎన్క్లోజ్డ్ ఆర్ ద డీటెయిల్స్, ఇది కూడా డీటెయిల్స్ ని ఎన్క్లోజ్ చేయడానికి ఇది లెటర్ కాదు. సో బి ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఫిట్స్ కరెక్ట్లీ ఎట్ ద బిగినింగ్. ఓకే, బిగినింగ్ లో మనకి డేట్ కనుక రాస్తే, సో ఇందులో ఏది డేట్ బాగా ఫిట్ అవుతుంది, కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అని అడుగుతా ఉన్నాడు. చూడండి, డేట్ తీసుకుని 5/3/24. ఓకే, డిజిట్స్ లో ఉంది. ఆన్ ద డే ఆఫ్ 5, ఇది కాదండి, అలా రాయం. రిటర్న్ ఆన్, ఇది రాయరు. నెక్స్ట్ సర్, సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ వన్. డేట్ ని మనం డిజిట్స్ లో రాసుకోవచ్చు, లేదా మంత్ నేమ్ తో రాసుకోవచ్చు. ఆల్రెడీ వేరే విధంగా కూడా మనం చూసాం ఇంతకు ముందు దీంట్లోనే. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్ట్ గా ఉంది ఇంట్లో. నెక్స్ట్, డైరీ రైటింగ్ మెయిన్లీ టెస్ట్. డైరీ రైటింగ్ అనేది ముఖ్యంగా దేన్ని టెస్ట్ చేస్తుంది? క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్, లేదనుకుంటే మ్యాథమెటికల్ స్కిల్సా? మ్యాథమెటికల్ స్కిల్స్ కి సంబంధం లేదు. అండ్ ఎగ్జాక్ట్ ఫ్యాక్చువల్ రీకాల్, మనం ఎగ్జాక్ట్ గా ఫ్యాక్ట్స్ రాసుకోవడానికి ఇది అఫీషియల్ నోట్ కాదు, ఇది పర్సనల్ నోట్, అవసరం లేదు. నెక్స్ట్, అఫీషియల్ రైటింగ్ స్కిల్స్, ఇది కూడా అవసరం లేదు. సో క్రియేటివిటీ అంటే మనం రాసేటప్పుడు మన థాట్స్ ని అంటే ఎక్స్ప్రెసివ్ గా మనం రాయగలగాలి కదా, అక్కడ కూడా క్రియేటివిటీ కావాలి కదా. మన ఎక్స్ప్రెషన్ క్రియేటివిటీగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది మనకి కావాల్సిన, అది టెస్టింగ్ అనమాట డైరీ ఎంట్రీలో. అండ్ నెక్స్ట్, యూ విజిటెడ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాట్ బెస్ట్ సూట్స్ డైరీ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు మీ డైరీ ఎంట్రీ రాసుకున్నప్పుడు ఆ రోజు మీరు ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని చూశారు, ఒక జూకి వెళ్ళారు అనుకుందాం. అక్కడ మీరు చూసినటువంటి ఇన్సిడెంట్స్ ని డైరీలో రాసుకుంటే ఎలా రాసుకుంటారు ఆ సంఘటనల గురించి. అండ్ ఇక్కడ చూస్తే ద శాంక్చురీ విల్ బి ఇనాగ్రేటెడ్ బై, శాంక్చురీని చూశానంటున్నా ఉన్నాడు కానీ ఇక్కడ ఇనాగ్రేటెడ్ బై, సో ఇది కాదు. ఐ వాజ్ అమేజ్డ్ టు సీ యానిమల్స్ రోమింగ్ ఫ్రీలీ. ఓకే, యానిమల్స్ బాగా ఫ్రీగా అంటే తిరుగుతూ ఉండడం నాకు చాలా అమేజింగ్ అనిపించింది. సో ఇది కరెక్టే. కైండ్లీ రిఫర్ టు ద నోటిఫికేషన్, ఇది కాదండి. నోటిఫికేషన్ రిఫర్ చేయడం కాదు. హెన్స్ ద రిపోర్ట్, ఇది కాదండి. సో ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్, అండ్ షార్ట్ రెస్పాన్స్ క్వశ్చన్స్ చూస్తే అండ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని చూస్తే మీకు ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైరీ ఎంట్రీ. ఇందులో డైరీ ఎంట్రీ పర్పస్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. టు కమ్యూనికేట్ విత్ అఫీషియల్స్ ని కమ్యూనికేట్ చేయడానికి, అఫీషియల్స్ సంబంధం లేదు, ఇది కంప్లీట్లీ పర్సనల్ అనమాట. టు ఎక్స్ప్రెస్ ఇన్నర్ ఫీలింగ్స్, ఎస్, ఇన్నర్ ఫీలింగ్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్, టు అడ్వర్టైజ్, నో. టు ప్రూవ్ ఎ పాయింట్, నో. సో ఫస్ట్ సెకండ్ వన్ ఇస్ రైట్ వన్. ఏ డైరీ ఎంట్రీ షుడ్ హ్యావ్ అ టోన్ దట్ ఈస్. ఒక డైరీ ఎంట్రీ అనేది ఏ టోన్ లో ఉండొచ్చు, ఏ టోన్ లో రాయొచ్చు అంటే ఇక్కడ మనకి కొన్ని టోన్స్ ఇచ్చాడు. ఆ టోన్స్ ప్రకారం చూస్తే ఆబ్జెక్టివ్ అంటే ఇది ఆబ్జెక్టివ్ అంటే మనకి పర్సనల్ ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా న్యూట్రల్ గా, అంటే పర్సనల్ ఫీలింగ్స్ అనేవి సంబంధం లేకుండా న్యూట్రల్ గా మనం ఏదనేది ఫ్యాక్ట్ గురించి
బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పినప్పుడు మనం ఇక ఆబ్జెక్టివ్ గురించి రాస్తాం. అక్కడ పర్సనల్ ఫీలింగ్స్ లేవు కదా, సో అది కాదు మనకి, ఇది కావాల్సింది. అండ్ ఇంపర్సనల్ అంటే అసలు ఎవరిని ఉద్దేశించి రాయేది. ఇంపర్సనల్ అంటే ఎవరికి ఉద్దేశించి కాదు, ఇది అంటే జనరలైజ్డ్ గా రాస్తారు అనమాట. దీన్ని ఇంపర్సనల్ టోన్ అంటారు. సో ఇది కాదు. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ కదా మనం రాయాల్సింది. అంటే డైరీ ఎంట్రీ అనేది మన రిఫ్లెక్ట్ చేస్తూ రాస్తుంది, మన ఫీలింగ్స్ ని, మన ఎమోషన్స్ ని. సో రిఫ్లెక్టివ్ టోన్ లోనే ఉండాలి. రిజిడ్ అంటే బిగుసు పోయి గట్టిగా తుమ్మని మాట్లాడటాన్ని రిజిడ్ అంటారు. సో అది కాదు. సో రిఫ్లెక్టివ్ గా ఉండడం అనమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ డైరీ రైటింగ్? డైరీ రైటింగ్ లో ఇందులో ఏ ఎలిమెంట్ ఎసెన్షియల్ గా ఉండాలంటా ఉన్నాడు. అడ్రస్ ఆఫ్ ద డైరీకి అడ్రస్ ఏముంటుంది? కాదు. అండ్ నెక్స్ట్, పర్సనల్ రిఫ్లెక్షన్ ఆన్ ద ఈవెంట్, అంటే మనకి ఏదైనా ఒక సంఘటన గురించి రాస్తున్నప్పుడు మనకు పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. బయోగ్రఫీను, అటాచ్మెంట్స్ అవసరం లేదు ఇక్కడ డైరీకి. సో బి ఈస్ ద రైట్ వన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ డైరీ ఎంట్రీ, అండ్ ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్ ద టాపిక్స్ రిలేటెడ్ టు డైరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కనుక వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. And thank you very much. See you soon with another video.